బిర్యానీ ఈరోజు 100K స్పెషల్గా మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను దావత్ ఇస్తున్నాను. సో దావత్ నుంచి బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ. మా ఆడపడిచి ఇంకా మా అత్తమ్మ ఈరోజు తినరనమాట. సో వీళ్ళ కోసం పన్నీర్ బిర్యానీ. ఇంకా పన్నీర్ బిర్యానీ ఈరోజు మేము తినము. ఈరోజు ఫ్రైడే నేను కాదు, మా అత్తమ్మ తినదు. మా అత్తమ్మ ఇంకా మా ఆడపడుచు తినరు. నాన్ వెజ్ తినం, ఓన్లీ వెజ్. సో ఇది చికెన్, ఇది మా కోసం, అది వాళ్ళ కోసం. ఇది మా కోసం, అది వాళ్ళ కోసం. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ డే కోసం నేనైతే చాలా వెయిట్ చేశాను. అండ్ సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, పక్కా ఇస్తాను నేను. కానీ కొంచెం టైం పడుతుంది అంతే. మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తే మంచి మంచి గివ్ అవేస్ ఇస్తాను. నేను ఎప్పుడో మార్నింగ్ రెడీ అయ్యాను, ఎందుకంటే ఎప్పుడు 100K అవుతుందో మనకు తెలియదు కదా. అండ్ నాకు డౌట్ కూడా ఉండే అనమాట, అంటే ఆ రోజు 100K అవుతుందా లేకపోతే నెక్స్ట్ డే అవుతుందా అని చెప్పేసి. ఇంకా మెల్లమెల్లగా ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటే ఇంకా నాకు ధైర్యం వచ్చి డెకరేషన్స్ అంతా స్టార్ట్ చేస్తున్నాము. ఎట్లా ఆడుతున్నాడు నేను, మా అత్తమ్మ ఇంకా మా అమ్మ ముగ్గురం కలిసి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము. సో మేమైతే ఇక్కడ సింపుల్గా చేస్తున్నాము, అంటే ఇక్కడ కేక్ కటింగ్ కోసము. సో ఫైనల్గా సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంకా మా అన్న దగ్గర ప్రొజెక్టర్ ఉండే అనమాట. సో ఇట్లా 91, 92 వస్తుంది కదా, సో అలా కౌంట్ చేద్దామని చెప్పి అనుకున్న ఎప్పటి నుంచో. ఫైనల్ గా నేను అనుకున్నట్టే జరిగింది. 1,00,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి సబ్స్క్రైబర్స్. ఇంకా మేమైతే కేక్ మా ఇంటి దగ్గర ఉన్న బేకరీలో అయితే ఆర్డర్ ఇచ్చాము నిన్న. సో ఎగ్జాక్ట్లీ మేము ఎలా ఫోటో చూపించామో అలానే చేసి ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది కేక్. మీకు కూడా నచ్చిందా అనేది కామెంట్ చేయండి. నాకు మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్ మా హస్బెండ్. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అని అడిగినప్పుడు నీ ఇష్టం అని చెప్పారు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఒక్క మాట చెప్పలేదు. యూట్యూబ్ ఎందుకు అవసరమా, అది సోషల్ మీడియా అని నాకు ఒక్క మాట చెప్పలేదు ఇప్పటి వరకు. అందరి ఇంట్లో ఇలాంటి హస్బెండ్స్ ఉంటే అందరు ఆడవాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు. మా బాబాయ్ వాళ్ళకి కూతురు లేదు, నన్ను ఒక కూతురు లాగా చూసుకుంటారు. ఇంకా మా బాబాయ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా అత్త మా మామ గురించి ఏం చెప్పాలి, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నేను మా అత్తమ్మ అత్త కోడలు కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాము. వీళ్ళు లేకపోతే నాకు 100K కాకపోతుండే. వీళ్ళిద్దరూ నాకు పెద్ద సపోర్ట్, నా లైఫ్లో సపోర్ట్, నా యూట్యూబ్లో సపోర్ట్. ఇలాంటి అత్త మామ ఉన్నందుకు నా అంత లక్కీ పర్సన్ ఎవ్వరు ఉండరు అనుకుంటున్నాను. మా చిన్న ఆడపడుచు మీ అందరికీ తెలుసు, పరిచయం చేయించాను కదా. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయని సజెషన్ ఇచ్చింది సాయితారక్క. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా పైకి పోయేటట్టు మీ సపోర్ట్ మాకు కావాలి. అందరు సపోర్ట్ ఉంటది. ఈ గురుగారి సపోర్ట్
ఇంకా నేను ఊరికెళ్ళి మా ఆడపడుచుతోని ఇంకా మా నాయనమ్మతోని సెలబ్రేట్ చేసుకుంటున్నా. నాకు యూట్యూబ్ లో చాలా సపోర్ట్ చేసింది సాయి ప్రసన్నక్క మా ఆడపడుచు, సొంతం ఆడపడుచు. తన వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు మిమ్మల్ని పరిచయం చేపించిందే సాయి ప్రసన్నక్క. మా ఇద్దరి బాండ్ మీ అందరికి తెలుసు కదా. సో ఎప్పటికీ అలానే ఉంటాం మేమిద్దరం కలిసి. నేను అక్క గురించి ఒకటే మాట చెప్పగలను, ద బెస్ట్ యూట్యూబర్ ఇన్ ద వరల్డ్ అండ్ చాలా కైండ్ హార్టెడ్. హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా కలిసి మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, సపోర్ట్ చేసినందుకు. యూట్యూబ్ అక్క మా ఆడపడుచు చాలా సపోర్ట్ చేసింది. నాకు కంటెంట్ ఎట్లా చేయాలి ఏంది అని కూడా మా అక్కనే అంత హెల్ప్ చేస్తుంది నాకు. థ్యాంక్ యూ అందరికి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. 100K అయిందని చెప్పి మేము ఈ రోజు ఒక 20 or 30 మెంబర్స్ కి బగారా రైస్ అండ్ ఏంటి ఆలు మసాలా కర్రీ ఇంకా మేము పంచుతున్నాం. ఒక 20 మెంబర్స్ కి ఆర్ 30 మెంబర్స్ అనుకున్నాం. సో ఇంట్లోనే కుక్ చేసి ఇద్దాం అనుకుంటున్నాము. అంటే బయట రెస్టారెంట్ కన్నా ఇంట్లో చేస్తేనే మంచిగా ఉంటుంది కదా, అందుకే మేము ఇంట్లో ప్రిపేర్ చేసి మరి ఒక 20 or 30 మెంబర్స్ కి పంచుదాం అనుకుంటున్నాం. ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా చాలా మందికి హెల్ప్ చేద్దాము. వీడియో కోసం హెల్ప్ చేస్తున్నారు అని అనుకోకండి. నేను ఈ వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటంటే, నన్ను చూసి ఒక 10 మెంబర్స్ కాకపోయినా ఒక్కరన్నా ఇలా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా అయితే అనుకోకండి. మీకు తోచిందల్లా హెల్ప్ చేస్తూ ఉండండి. ఒక 20 మెంబర్స్ కి మేము ఇక్కడ ఫుడ్ అయితే పంచుతున్నాం. హాయ్ గాయ్స్, నమస్తే అందరికి. రైస్ పుల్లు ఎలా అయిందో చూడండి ఒకసారి. బాగుంటే మీరు కూడా చేసుకొని తినండి, చేసుకొని అందరికి హెల్ప్ చేయండి. చేసుకొని మీరు కూడా తినండి, అందరికి కూడా హెల్ప్ చేయండి. కామెంట్ లో ఎలా ఉంది బాయ్ గాయ్స్. బగారా రైస్ ఇంకా పక్కన ఏం కూర? పక్కన ఆలు కర్రీ, ఆలు గ్రేవీ కర్రీ. ఇప్పుడు మేము టేస్ట్ చేయబోతున్నాము. ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. మా అత్తమ్మ ఇంకా మా మామ కలిసి ఇంకా బాక్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. బగారా రైస్ ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తున్నాము. మాకు తోచినంత అయితే మేము హెల్ప్ చేస్తున్నాము. ఫుడ్ ఇస్తుంటే వాళ్ళ ఫేస్ చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. పాపం ఎప్పుడు తిన్నారో ఏమో. మనము ఒక పూట తినకపోతేనే అసలు ఉండలేము. వాళ్ళు ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఈ వీడియో చూసి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. హ్యాపీగా 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినారు కదా. మా ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో అమ్మవారి కోసం నేను ఒక శారీ తీసుకున్నాను. మేము వెళ్తున్న టైంకి అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నేనైతే అమ్మవారికి మొక్కున్నా అనమాట. 100K అయితే నేను శారీ పెడతా అని చెప్పేసి. నేను అనుకున్న కోరిక అయితే నెరవేర్చింది కదా అమ్మవారు, అందుకే శారీ పెడుతున్నాను.